సంతనూతలపాడు మండలం మద్దులూరు సమీపంలో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం దురదృష్టకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించారు. మద్దులూరు వైపు నుంచి ఒంగోలు వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైందని, ఈ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమందిని కొండేపి ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని ఒంగోలు జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ప్రతి ఒక్కరికి అవసరమైన ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారని, ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జనసేన వడా చైర్మన్ షేక్ రియాజ్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. కాన్షియస్ ఉన్నావా? ఎక్కడెక్కడ తెప్పదండి ఒకటి ఇక్కడికి వచ్చే పెట్టు, ఒకే పెట్టుకున్నావా? పైన సిటీ స్కాన్ తీసేసి బాగానే
ఈ ఒక 4 రోజులు పట్టుదల ఏమన్నా తగ్గిపోతుందా? ఎక్స్ట్రా ఇది ఇస్తారు. తగ్గిపోయినా తగ్గించారు. చెప్తాను కదా ఇంట్లో తోడు బాగా చేస్తున్నారు సార్. ఎడబడి ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయడం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరికి వెనక వీపు మీద ఉన్నటువంటి స్కాపులా బోన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి బాగుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. సిటీ స్కాను అదేవిధంగా ఎక్స్రేలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు కూడా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు బస్సులో కూడా 70 మంది ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి గాయాలు కూడా లేకుండా సేఫ్టీగానే రావడం జరిగింది. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బస్సులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు వెంటనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం కొంచెం దురదృష్టకరమైనప్పటికీ కూడాను చిన్న గాయాలతోటే బయటపడ్డారు. ఇలాంటి దాని సైట్ కూడా ఆల్రెడీ ఆర్ఎం గారు, పోలీస్ అధికారులు, ఆర్డీఓ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు పొద్దున్న 9 గంటలకి మద్దులూరు అనకాలపూడి గ్రామం మీదుగా ఒంగోలు వచ్చే బస్సు ఒకటి అది తిరగబట్టడం జరిగింది. ఎదురుగా బస్సు వస్తున్నప్పుడు సైడు బాగా లోగా ఉండేకి అది కంట్రోల్ చేయబోయి పట్టడం జరిగింది. దాంట్లో దగ్గర 70 మంది ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో మిగతా వాళ్ళందరినీ కూడా కొండైపులో ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా కొంచెం తలకి కొంచెం ఇంజూర్ అయిన వాళ్ళు, చేయికి కానీ లేకపోతే బ్యాక్ రిప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ జీజీహెచ్కి పంపించారు. వాళ్ళందరినీ కూడా పలకరించాం. నేను మన మంత్రి గారు, స్వామి గారు ఇద్దరు కూడా పోయేసి అందరినీ పలకరించాం. అదేవిధంగా జనసేన మన రియాజ్ గారు, దాంట్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఒకసారి మా జీజీహెచ్ మన కిరణ్ గారికి, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్కి కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్రే, అదేవిధంగా అవసరమైతే స్కాన్ కూడా చేయమని చెప్పాం. చేసి ఒక 2 రోజులు ఉంచుకొని వాళ్ళకి ఏం చేసాము అనేది కూడా విత్
ఆ ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కాపీలు ఇచ్చేసి చూసుకొని పంపించమని కూడా చెప్పాం. కాబట్టి అందరూ కూడా బాగానే ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి అలాంటిది కూడా అక్కడ కూడా ఏందనేది కూడా మాట్లాడి మన ఆర్ఎం గారు కూడా వచ్చారు. ఆడ కూడా రోడ్డుది కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఎక్కడెక్కడ కొంచెం నేరోగా ఉండే దగ్గర కూడా దాని ప్రికాషన్స్ కూడా తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకుండా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంట్లో దగ్గర 20 మంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా అంతా కూడా బాగానే ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఒంగోలులో ప్రేయర్ కోసం అని చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ధర్మవరం నుంచి. వాళ్ళు కూడా కొంతమంది ప్రేయర్ కోసం ఇక్కడ ఇవాళ ఏదో పెట్టారంట, దానికోసం వస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఇంజ్యూర్ అయింది. వాళ్ళకు కూడా అందరూ కూడా ఈరోజు ప్రికాషన్ తీసుకున్నారు. ఎమర్జెన్సీ డాక్టర్లు కానీ మన సూపరింటెండెంట్ ఈరోజు కిరణ్ గారు కానీ అదేవిధంగా మన డాక్టర్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా అన్ని విధాలు కూడా ప్రికాషన్ తీసుకుంటారని తెలియజేస్తారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మన కామేపల్లి టు ఒంగోలు వెళ్ళే ఒక బస్సు, ఆర్టీసీ బస్సు మన మద్దులూరు దగ్గర ఆ టర్నింగ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి బడ్స్ మన దానికి సైడ్ ఈ యొక్క కంజెస్టెడ్ రోడ్ అవటం వల్ల బస్సు కొంచెం 2 బస్సులు ఎదురు రావడంతో స్కిప్ అయ్యి బస్సు కొంచెం పల్టీ కొట్టింది. దాంట్లో సుమారుగా ఆ బస్సులో 95 మంది ప్రయాణికులు ఉన్నారు. దేవుడి దేవల్ల ఎవరికి ఏమీ హాని కలగల, చిన్న ఇంజురీస్ అవటం. అందులో కొంతమందికి అక్కడ మన కొండేపిలోనే అందరికి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని చిన్న ఇంజురీస్ ఉన్న వాళ్ళని పంపించారు. ఒక 12 మందికి మాత్రం కొంచెం పెద్ద ఫ్రాక్చర్లు జరిగినాయి. ఆ ఫ్రాక్చర్స్ కూడా ఇప్పుడు మన ఒంగోలు రిమ్స్లో ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరికైతే ప్రాణహాని కానీ ఏం లేదు, చిన్న మైనర్ ఇంజురీస్ వల్ల చాలా వరకు అక్కడ పక్కన చిల్ల చెట్లు ఉండడం వల్ల చాలామంది సేవ్ అయ్యారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఏది ఏమైనా R&B అధికారులకు కూడా ఆ సైడ్ బరన్స్ వేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా ఆ వర్క్స్ కూడా పూర్తి చేపిస్తాం. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వం కూడా ఈరోజు ఇలాంటి దానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మన కొండేపిలో కూడా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మన గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ అందించడం జరిగింది. ట్రీట్మెంట్స్ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని మన డాక్టర్స్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా సైట్ కూడా విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ కేర్ కూడా తీసుకుంటామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.